హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. థంబ్‌నెయిల్ అయితే చూశారు కదా, ఇదే ఒక సాడ్ ఈవెంట్ అండి మనకి. ఎందుకంటే మన పంజాబీ యాక్టరు, బాడీ బిల్డరు వరీందర్ సింగ్ ఘుమాన్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ 42. చిన్న వయసులోనే తను ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోయింది. ఈయన మిస్టర్ ఇండియా టైటిల్ని 2009లో సాధించారు. 2009లో ఈయన మిస్టర్ ఇండియా టైటిల్ని అయితే సాధించారు. ఈయన బాడీ బిల్డరే కాదండి, యాక్టర్ కూడా. ఈయన సల్మాన్ ఖాన్తో 2023లో టైగర్ 3లో నటించారు. ఇప్పుడు ఇంత బాడీ బిల్డరు ఎందుకు హార్ట్ అటాక్తో చనిపోయారు? ఎక్కువగా బాడీ బిల్డర్స్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు, కానీ ఈ బాడీ బిల్డర్ మాత్రము వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, శాకాహార బాడీ బిల్డర్ అయి కూడా ఇంత చిన్న వయసులో ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది? దీనికి మెయిన్గా మన లైఫ్ స్టైల్. మనం ఎక్కువగా లైఫ్ స్టైల్లో ఏం చేస్తున్నాము? లేట్ నైట్స్. దేవుడు ఎప్పుడు పడుకోమన్నాడు మనల్ని? 9-10 లోపల పడుకోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం పడుకునేటప్పటికి 12, 1, 2 కూడా అయిపోతుంది. దీన్ని అయితే అవాయిడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాము. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, ఇవన్నీ అయితే మనం కొంచెం అవాయిడ్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్లో కెమికల్స్, ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పంటలని పండించడం లేదండి. ఎక్కువ కెమికల్స్ని వాడి వాటిని పండిస్తున్నారు. వాటిని మనం తీసుకుంటున్నాము. అందుకని మనకి ఎక్కువగా అయితే డిసీజెస్ వస్తున్నాయి. ఆ తర్వాత స్ట్రెస్ అనేది మనకి చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. వర్క్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, టెన్షన్స్, ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కావాల్సింది కోరుకుంటూ జీవించండి. లైఫ్ స్టైల్ని మార్చుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ ఫుడ్ తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్.